హలో గాయ్స్, ఈరోజు వీడియో ఏమిటంటే అందరికీ చూడగానే నోరూరించే నూడిల్స్. అయితే ఈ నూడిల్స్లో మరి ప్రత్యేకత ఏమిటంటే మనం అందరిలాగా కాకుండా ఈ నూడిల్స్ అనేది 2 మినిట్స్ మ్యాగీ నూడిల్స్ ఉంటాయి కదండి. సో వాటితోనైతే వీటిని తయారు చేయడం అనేది జరిగింది. సో ఈ రెసిపీ వచ్చేసి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో వీడియోని చూశాక వీలైతే మీరు ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసుకోవచ్చు. సో ఈ రెసిపీ కోసం మాత్రం మనం ఎలాంటి వెనిగర్ కానీ లేదంటే సాస్లను కానీ మనం అయితే యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో మన ఇంట్లో ఉండే వస్తువులతోటనైతే మనం అయితే దీన్ని సింపుల్గానైతే రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక లేట్ చేయకుండానైతే మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, వీటి తయారీ విధానానికి ముందుగానైతే మనం గ్యాస్ మీదనైతే ఒక బౌల్నైతే తీసుకోవాలి. సో దీన్ని అయితే మేము మా పరిభాషలోనైతే సర్వ అని పిలుస్తాము. సో దీంట్లో ఈ సర్వలో మనం కొన్ని వాటర్ని తీసుకొని బాగా హీట్ ఎక్కాక దాంట్లో మనకు కావాల్సినటువంటి 2 మినిట్స్ మ్యాగీ నూడిల్స్ ఉన్నాయి కదా. సో అది ఒకటైతే నేను వేసుకున్నాను. సో అది ఒక 5 మినిట్స్ వరకు అయితే దీంట్లో మనం కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కుక్ చేసుకున్నాక ఒక ప్లేట్లోకి అయితే మనం ఇది విధంగా తీసుకోవాలి. మరొక విషయం ఫ్రెండ్స్, ఆ కుక్ చేసేటప్పుడు దాంట్లో మనం కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఆ వాటర్లో. అప్పుడు మనకు టేస్టీగా అనేది ఉంటుంది. ఆ తర్వాత మరొక గిన్నెని తీసుకొని దాంట్లోనైతే మనం ఆయిల్ పోసుకోవాలి. సో ఈ ఆయిల్ అనేది హీట్ ఎక్కాక దీంట్లో మనకు ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిగడ్డ ముక్కలనైతే వేసుకోవాలి, ఆనియన్స్. ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి సన్నని మిర్చి ముక్కలనైతే మనమైతే ఈ విధంగానైతే వేసుకోవాలి. సో ఈ రెండు అయిపోయాక దీంట్లోకి సన్నగా తురిమినటువంటి క్యాబేజీ ముక్కలండి ఇవి. సో ఈ క్యాబేజీ ముక్కలను కూడా మనమైతే దీంట్లో వేసుకోవాలి. సో అప్పుడే మనకు ఈ నూడిల్స్కి అనేది కొంచెం వేరే టేస్ట్ అనేది వస్తుంది. సో ఇవన్నిటిని బాగా కలుపుకున్నాక బాగా వేగినాక ఆ తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు మరియు కొంచెం అల్లం కూడా వేసుకోవడం అనేది జరిగింది. సో ఈ రెండింటిని బాగా వేగినాక వీటిలో ఒక ఎగ్ అనేది మనం వేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఈ ఎగ్ అనేది మనం ఎందుకు వేసుకోవాలంటే, ఎందుకంటే మనం చేసేది ఎగ్ నూడిల్స్ కాబట్టి ఎగ్ నూడిల్స్లో ఎగ్ లేకపోతే బాగోదు కాబట్టి ఈ ఎగ్ అనేది వేసుకోవడం జరిగింది. సో ఈ వేసుకున్నటువంటి ఎగ్ని చిన్న చిన్న తుంపలుగా ఇలాగనైతే మనం కలుపుకోవాలి. సో మరిగా పచ్చిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం వేగాక ఈ విధంగా కలుపుకున్నట్లయితే మరీ చిన్న చిన్న ముక్కలు కాకుండా అలాగని పెద్ద ముక్కలు కూడా కాకుండా ఒక మీడియంలోనైతే ఉంటుంది. సో బాగుంటుందండి ఫ్రెండ్స్. సో దీంట్లో మనం ఒక టేబుల్ స్పూన్ అయితే కారం అనేది వేసుకోవాలి. సో ఇది కూడా మన ఇంట్లో ఉండే కారమే. వీటిని కూడా కలుపుకున్నాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి ఏవైతే నూడిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ నూడిల్స్ అనేవి మనం ఇప్పుడు దీంట్లోనైతే వేసుకోవాల్సి ఉంటుంది. మనం ఈ నూడిల్స్ అనేది ఉడకబెట్టుకున్నాక ఈ విధంగానైతే పలచగానైతే అంటే ఒక ప్లేట్లో మనకు విడివిడిగా వేసుకున్నట్లయితే ఇవి అతకుండా ఉంటాయి. సో ఒకదాని మీద వేసుకుంటే కొంచెం అతికే ఛాన్సెస్ ఉంటాయి. సో వీటినైతే వీలైనంత విడివిడిగా ఉంచండి. ఇలా వేసుకున్నటువంటి నూడిల్స్లో మనం ముందుగా కలిపెట్టుకున్నటువంటి ఇవన్నీ కూడా మిశ్రమం అంతా కలిసే విధంగా కొంచెం నెమ్మదిగానైతే కలుపుకోవాలి. సో మరొక విషయం ఫ్రెండ్స్, ఇప్పుడు గ్యాస్ అనేది మనం లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఎందుకంటే మనం నూడిల్స్ అనేది బాగా ఉడికించుకున్నాం కాబట్టి వాటికి అడుగంటుతాయి. సో ముందుగా వేసుకున్నటువంటి 1 టేబుల్ స్పూన్ కారం అయితే సరిపోలేదు. సో అందుకని మరొక టేబుల్ స్పూన్ అయితే మరి వేసుకున్నాను. అలాగే మనకు మ్యాగీ నూడిల్స్లో వచ్చినటువంటి మసాలా ఉంటుంది కదా. సో ఆ మసాలా కూడా నేనైతే వేసుకున్నాను. సో వీటిని కొంచెం నెమ్మదిగా కలుపుకోవాలి. ఎందుకంటే మనకు నూడిల్స్ అనేవి తునిగిపోతాయి కాబట్టి. ఇక మనకు నూడిల్స్ అయితే ఆల్మోస్ట్ అయినట్టే. సో ఇప్పుడు లాస్ట్లో ఒక చిన్న నిమ్మకాయని అయితే తీసుకొని కొంచెం ఈ విధంగానైతే పెట్టుకున్నట్లయితే అవి వాటికి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో దీంట్లో మనకు ఎలాంటి వెనిగర్ కానీ లేదంటే సాస్ కానీ అయితే మనమైతే ఈ రెసిపీలోనైతే మనమైతే వాడలేదు. సో ఇప్పుడు మనం ఒక ప్లేట్ని అయితే తీసుకుని ఆ ప్లేట్లోకి మనం చేసుకున్నటువంటి నూడిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డైరెక్ట్గా సర్వ్ చేసుకోవడమే. సో ఇలా చేసుకున్నటువంటి నూడిల్స్లో రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని ఇలా డెకరేట్ చేసుకొని ఈ ఆనియన్స్ మీద కొంచెం నిమ్మరసం పిండుకొని లాగిస్తుంటే ఉంటుంది భయ్యా, అసలు టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. సో ఒకసారి వీలైతే మీ ఇంట్లో ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. సో పిల్లలకైతే ఈ విధంగా చేసి పెడితే మాత్రం చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. సో ఇవైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. సో ఈ రెసిపీని అయితే ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ అయితే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే, సో ఈ వీడియోని అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక విషయం ఫ్రెండ్స్, చెప్పడం మర్చిపోయా. సో బిర్యానీ అనేది ఏ విధంగా చేయాలనేది గురించి అయితే నేను సపరేట్గానైతే వీడియో అయితే చేయడం జరిగింది. సో ఆ బిర్యానీ వీడియో అయితే వచ్చేసి నేను కింద కామెంట్ బాక్స్లో ఇవ్వను, లేదంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఒకసారి వెళ్ళి చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని చూసినాక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకూరి. ఓకే ఫ్రెండ్స్.